ఇదే విషయం నేను అడగాలనుకుంటానా. మనం నలుగురం కదనే, మూడోట్లు ఎట్లా పడ్డాయి? ఆ జిత్తుగాడు జిత్తాను గాడు నాకే వేసిన అంటాడు. మరి నీ ఓటు నా ఓటు కలిపితే నాలుగు కదా, మూడు ఎట్లా పడ్డాయి నాకు అర్థమైతలేదు. ఓటేయింది నీది, అందుకే నీకు మూడే ఓట్లు పడ్డాయి. నీ అవ్వ, శత్రువులు ఎక్కడో లేరే, నా చుట్టుపక్కల నా ఇంట్లోనే ఉన్నావా అనే. నువ్వే ఓటు నాకెందుకే లేదే? అరేలే గాని ఊర్లో అందరికి ఎంతెంత వచ్చినావు చెప్పు. ఇంటింటికి పోయి మరి అందరికి పైసలు మంచినావు, ఇంట్లో నేను గుర్తు రాలేదా? ఆయన నా మీద నీకు ప్రేమే లేదు. ఓసి నీ ప్రేమ తగలయ్యా. నీకు పైసలు ఇచ్చుడేందే? నా పైసలు నీ పైసలు కదా, నీ పైసలు నా పైసలు కదా. ఊళ్ళో అంటే వేరేటోళ్ళు కాబట్టి వాళ్ళకి ఇస్తా, నీకు ఇచ్చుడేందే? అంటే నేను మనిషిని కదా, నా కోటకి లేదా, నా కోటకి పైసలు రావా? తమ్ముడు తమ్ముడే, పేకాట పేకాటే, దేని లెక్క దానికే ఉండాలి. అయినా నువ్వు ఓడిపోతేనే నాకు టైం ఇస్తలేవు, గెలితే అసలు టైం ఇస్తావా? అందుకే